కొడుకు పోలీస్ అయితడు అనుకున్నా. మాకంటే మంచి స్థాయిలో ఉండాలనుకున్నా. పోలీస్ యూనిఫామ్లో సూటు బూటు వేసుకోవాలని కలలుగన్నాను. ఇవి పేలుళ్ల కుట్రలో దొరికిన సిరాజ్ తండ్రి ఆవేదన, కన్నీళ్లతో వచ్చిన మాటలు. సిరాజ్ ఉగ్రవాదానికి ప్రభావితం కావడంపై తన తండ్రి రెహమాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్రూప్స్ కోసం హైదరాబాద్ పంపిస్తే ఇలా తయారయ్యాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఆ తండ్రి. సిరాజ్ ను పోలీసు అధికారిగా చూడాలని కలలు కన్నానని తండ్రి చెప్తున్నాడు. సిరాజ్ హైదరాబాద్ వెళ్లి 6 నెలలు మాత్రమే అవుతుందని, ఇంతలోనే ఉగ్రవాదానికి ప్రభావం కావడం తనని తీవ్రంగా కాల్చివేసిందన్నారు. ప్రస్తుతం విజయనగర రూరల్ ఏఎస్ఐగా పనిచేస్తున్న సిరాజ్ తండ్రి రెహమాన్ పనిచేస్తుండగా సిరాజ్ సోదరుడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు. వీరిద్దరికంటే సిరాజ్ మంచి పొజిషన్ లో ఉండాలని ఆ తండ్రి కలలు కన్నాడు. ఆ కలలు నిజం చేసుకునేందుకు కొడుకును పట్నం పంపించాడు. కానీ సిరాజ్ మాత్రం ఉగ్రవాదానికి అట్రాక్ట్ అయ్యాడు. తండ్రి కలలు, ఆశయం, లక్ష్యం ఇలాంటివేవీ తనకి కనపడలేదు. ఎలాగైనా దేశంలో అలజడులు సృష్టించాలనుకున్నాడు. అందుకే విజయనగరంలోని 4 ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. స్లమ్ ఏరియాలో 4 చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. దిల్సుఖ్ నగర్, కోటిలోని గోకుల్ చాట్లో తరహాలో అలాగే పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. కానీ తన తండ్రి మాత్రం సిరాజ్ను జైలు నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేయనని స్పష్టం చేశారు. పేలుళ్లకు పాల్పడిన సిరాజ్ ను జైలు నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేయనంటూ ఆయన తండ్రి చెప్తున్నారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ విజయనగరం నుండి అందిస్తారు. శివశంకర్. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏదైతే సిరాజ్ ఉగ్రవాద భావజాలంపై తండ్రి రెహమాన్ అయితే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. తండ్రి రెహమాన్తో పాటు అదేవిధంగా తల్లి కావచ్చు, తన చెల్లి, అదేవిధంగా తన అన్న ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అన్న కావచ్చు, ప్రతి ఒక్కరంటే కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పెద్ద కొడుకు ఇప్పటికే ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా ఉన్నాడు, తానేమో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కూతురు కూడా గ్రూప్స్ కి సెలెక్ట్ అయిందనేటువంటి విషయాన్ని రెహమాన్ స్వయంగా చెప్తున్నారు. మరోవైపు తన చిన్న కుమారుడిని కూడా అటు ఎస్ఐ గారిని చూడాలనుకున్నారు. అయితే తను ఎస్ఐ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఇట్టి పరిస్థితుల్లో మంచి ఉద్యోగాలు చూడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో షైన్ ఇన్స్టిట్యూట్ కి ఆయనకి గ్రూప్ 2 కోచింగ్ కూడా పంపించినట్టయితే రెహమాన్ ఇప్పటికే మనతో చెప్పారు. అయితే గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు, మంచి స్థాయికి వెళ్తాడు, ఎగ్జామ్స్ లో సక్సెస్ అవుతాడని భావిస్తున్నటువంటి తరుణంలో సిరాజ్ జీవితం కేవలం 6 నెలల్లోనే ఉగ్రవాద భావజాలంపై ఆయన మోటివేట్ అయ్యాడని చెప్పేసి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. కేవలం రంజాన్ సమయంలో ఆయన ఎక్కువగా మసీదుకి వెళ్ళేవాడు. మసీదులో ఎక్కువ సమయం గడపడం, దాన్ని చూసినటువంటి సమీర్ ఈ యొక్క అంటే ఏదైతే సిరాజ్ ని ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడిగా లోనైనట్టు చేశాడు. సమీర్ ప్రోత్సాహంతోనే తన కొడుకు సిరాజ్ ఇలా తయారని చెప్పేసి అటు రెహమాన్ అయితే చాలా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తనని తన కుటుంబాన్ని ఇదే విజయనగరంలో కోట జంక్షన్ లో ఉరి తీసినా కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఒప్పుకుంటామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారంటే అంతగా ఆయన కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఎందుకంటే కొడుకు చేసినటువంటి తప్పుకి మొత్తం కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించే పరిస్థితి నెలకొంది. మానసికంగా కుటుంబం అంతా కూడా ఎంతో భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి, తాము చనిపోతామంటూ ఆత్మనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే సిరాజ్ తల్లి ఉన్నారో ఆమె 3 రోజుల నుంచి కూడా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే రెహమాన్ అయితే చెప్పడం జరిగింది. అంటే మొత్తం కుటుంబం అంతా కూడా ఒక శోక సంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అటు సిరాజ్ సోదరుడు కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా తాను కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. తమకి ఈ విషయం ఎలా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయం ఇప్పటివరకు కూడా తమకు తెలియదు. కేవలం పోలీసులు వచ్చి సిరాజ్ని అరెస్ట్ చేసినంత వరకు కూడా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇటీవల సిరాజ్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత ఎంత పెద్ద శిక్ష విధించినా తాము సమ్మతమే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లి బెయిల్ కోసం కూడా మేము ప్రయత్నం చేయమని అయితే సిరాజ్ తండ్రి రెహమాన్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు నిన్న సిరాజ్ తండ్రి రెహమాన్ కావచ్చు, అదేవిధంగా సోదరుని కూడా ఇద్దరిని కూడా ఎన్ఐఏ పోలీసులు, అదేవిధంగా 2 టౌన్ పోలీసులు కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించడం జరిగింది. అయితే అదే విచారణ మళ్ళీ ఈ రోజు కూడా ఎన్ఐఏ పోలీసులు వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మనం చూసుకుంటే ఆయనకి డిసిసిబి బ్యాంకులో కూడా అకౌంట్స్ ఉన్నాయి. దానిపైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా అంటే ఎన్ఐఏ పోలీసులు కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయి ఆధారాలు సేకరించే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రసన్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.